ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. పెరుగుతుంది. ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు బిగ్ బాక్స్ సీజన్ 1. మరి ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మన చిట్టి ప్రాణం ముఖేష్ ఇంకా గేమ్ కూడా స్టార్ట్ అవ్వకముందే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతున్నాడా లేదా మీ టీవీ స్క్రీన్ పైన చూసేద్దాం. ఏడుపు ముఖం పెట్టేయకలేరా. ఏదో నేను టెన్షన్ పెట్టడానికి అలా అంటారు గాని ఏం ఎలిమినేట్ చేసేర్లే. నువ్వు నోర్మి పొట్టి పంకజం. పంతం కొద్ది నువ్వు అన్నందుకైనా బాస్ ఎలిమినేట్ చేస్తాడు. నువ్వేం భయపడకరా ముక్కు. వాళ్ళు ఎంఆర్పీలు పెంచుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. అది ఎంఆర్పి కాదు నాన్నగారు, టిఆర్పి. ఏఆర్పీ అయితే ఏంటి, ఈ షో నుంచి ఆరిపోకుండా ఉంటే చాలు. తుక్కు చెప్పరా. నువ్వు ఎలిమినేట్ అయ్యి తైతికెళ్ళిపోతున్నావు కదా. పేడ మీద తండ్రవేర్లు తారేతి తత్తిపోయాను రా. తుంతుమై తీతేవా? మేడ మీద అండర్వేర్లు ఆరేసు అయి నేను తీయాలి. నేను ఇంకా ఎలిమినేట్ అవ్వలేదురా. ఎలాగో తైపోయేలాగా తున్నవు కదా, అందుకే తెప్పాను. బాసు ప్లీజ్ బాసు, డోంట్ ఎలిమినేట్ మీ బాసు. గాడిదనే అలా గేదెలా గొంతేసుకున్నారితే భయపడరా? అంకుల్, గాడిద గేదె గొంతులో ఎలా అరుస్తుంది? తిట్టడం అయినా కరెక్ట్ గా తిట్టండి. సర్లే, నీ గొంతు గురించి పక్కనెట్టి ఆడితో అంతేంటో చూడు. కమింగ్ టు ద ఎలిమినేషన్ పాయింట్. ముక్కు ఓటింగ్ పోల్ రిజల్ట్స్ అన్ని ఆడివైపే ఉన్నా డెసిషన్ మాత్రం బిగ్ బాస్ చేతిలో ఉంది. బిగ్ బాస్ ఇప్పటికైనా చెప్పండి, ముక్కుగాడు ఎలిమినేటెడా కాదా? తక్కువ ఇంగ్లీష్ లో అంటారు కాపు. ముక్కుగాడి సేఫ్. నాకు తెలుసు మావా నువ్వు ఎలిమినేట్ అవ్వని. ఫన్మోజీ వీడియోస్ ఆర్ నాట్ ఎరేటెడ్. ముక్కు ఇస్ డైరెక్ట్లీ నామినేటెడ్. ఇదేంటి ఇష్ట బాసు? దిస్ ఈస్ బిగ్ బాక్స్ పనిష్మెంట్ ముక్కు. నువ్వు వెంటనే నీ ఫోన్ తీసుకెళ్లి డ్రైవర్ లో పెట్టావు. అక్కడ పెట్టినందుకే కదా ఇప్పుడు నామినేట్ చేశారు. ఓరి నీ చెక్క, నీ డ్రైవర్ కాదురా, బిగ్ బాస్ డ్రైవర్. బిగ్ బాస్ డ్రైవర్ ఎక్కడ ఉంటది? అదిగో ఆ టీవీ కింద ఉండదు చూడు. దిస్ డ్రైవర్ ఐ థాట్ కట్ డ్రైవర్. నీకు ఇంకెప్పుడు అదే కావాలా? రే గోరా, ఇంతకీ మేము ఇక్కడ ఏం చేయాలరా? భజన ఆరతి సాయి బాబా అని భజన చెయ్యాలి. లేకపోతే ఏంటి అంకుల్, బిగ్ బాస్ హౌస్ కి వచ్చి ఏం చేయాలని అడుగుతారేంటి? బిగ్ బాస్ టాస్క్లు ఎత్తాడో అవి కంప్లీట్ చెయ్యాలి. ఆ టాస్కుల్లో ఎవరు బాగా ఆడతారో వాళ్ళు కెప్టెన్ అవుతారు. ఇలా వల్ల నాగార్జునలా చెయ్యాలన్న 3 ఉత్సాహం 2 పోయాయి. ఇదిగో బాస్, ఇలా ఖాళీగా ఉంటే కంటెంట్ రావట్లేదు. ఆ టాస్క్ ఏదో వాళ్ళు మోహన్, నేను మళ్ళీ సాయంత్రం వస్తా. సాయి పల్లవి సాంగ్ సారంగ దరియా. మీరందరూ ఫస్ట్ టాస్క్ కి రెడీయా? యా మేము ఎప్పుడో రెడీ, మీరే లాక్ చేస్తున్నారు. ఏంటి నాన్నగారు? చదువులో ఎప్పుడైనా ఇలా ముందున్నావారా? ఎందుల్లో ముందున్నామన్నది పాయింట్ కాదు నాన్నగారు, అసలు ఉన్నావా లేదా అన్నదే పాయింట్. ఆహా, నీ డైలాగ్ విన్నాక నాకు కూడా డైలాగ్ తన్నుకొచ్చేస్తుంది. చెప్పండి నాన్నగారు, చెప్తేనే కదా మాకు తెలిసేది. దేంతో కొట్టామా అన్నది ఇంపార్టెంట్ కాదురా, అసలు కొట్టామా లేదా అన్నది ఇంపార్టెంట్. నాన్నగారు మీకు ముందే చెప్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టడానికి ఇది పిసిన్ కొట్ట హౌస్ కాదు, బిగ్ బాక్స్ హౌస్. హౌస్ ఏదైనా నీ బేస్ పగలడం మాత్రం పక్కా. అడ్వాన్స్ గా కంగ్రాట్స్ రా. దేనికి? ఇప్పుడు దాకా మీ నాన్న నిన్ను కొట్టడం మన కాలనీ ఒక్కటే చూసింది. రేపటి నుంచి సిటీ కేబుల్ లో సిటీ మొత్తం చూస్తుంది. కూల్ మామ కూల్. బాదం మిల్క్ లో బాదం ఉంటది కానీ రోజు మిల్క్ లో రోజు ఉండదు మామ. ఇప్పుడు నీ నోట్ నుంచి డైలాగ్ ఎందుకు వచ్చింది మావా? తొండండి, టాస్ ని టాస్క్ అయితే తెప్పనివ్వకుండా తూరికే తొలుత బుర్రలు. ఇదిగో తాసు, టాస్క్ అయితే తెప్పు. ఏంట్రా ఇది? టాస్ అన్నావు చేస్తావేమోనని. కావాలి ఫ్లాస్క్. చెప్పేస్తున్నా ఫస్ట్ టాస్క్. చెప్పు. తుఫాన్ లో వస్తుంది సుడిగాలి. మీరందరూ కలిపి ఇల్లంతా కడగాలి.
కడగాల. హైకు హైకు ఈ టాస్క్ కి మనోగాడే సంచాలకు. నేనా? అబ్బా సూపర్, లవ్ దిస్ టాస్క్. ఒక్కొక్క రూము తీసుకోండి అందరూ. ఎవరు శుభ్రంగా కడిగితే వాళ్ళే విన్నరు. సూపర్, నాకంతా అర్థమైపోయింది. బాసు యు రిలాక్స్, దిస్ సంచాలక్ విల్ టేక్ టాస్క్. కాంజూరింగ్ సినిమాలో వాళ్ళక్లా ఉన్నాడు, వీడు సంచాలక్ ఏంటి? ఐ డోంట్ లైక్ ఇట్. అయితే ఆడక మానే. బాసు ఎలిమినేట్ దిస్ మెంటల్ కేసు. 8 members -1. బిగ్ బాక్స్ ఈస్ గ్రేట్. ఇక అందరూ ఒక్కో రూము తీసుకుని కడగడం స్టార్ట్ చేయండి. ఛీ, నా కర్మ కాకపోతే నా ఇల్లు నేనే కడుక్కోవడం ఏంటి, దానికి పెప్పర్మెంట్ గడి జడ్జిమెంట్ ఇవ్వడం ఏంటి? తేటి తడిగేది తీసి తేన్ తడిగితే తాది తెవడు తడుగుతాడు. ఆయ్, ముందు నాది కడిగాక తర్వాత నీది నువ్వు కడుక్కో. తేటేది తోలా ఆయ్ తల్లి బాయ్. అయితే తేటి తూ తల్లి తాయి అయితే తేన్ తత్తి తాయ్. ఏంట్రా తాయి చైనీస్ అంటున్నావు? ఆయ్ తేట్రా తే తూ తరిస్తే తరుపులే తేన్ తరిస్తే తెరుపులే. తలుపుల తలుపులు తాదే తెరుపులు. ఆయ్ తా, 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 తేటి తత్తి తీతో. ఎలాగో బెయిల్ తీసుకుని జైలు నుంచే వచ్చా. నిన్ను పొడిసినా మళ్ళీ జైలుకే పోతా. అందుకే రా తత్తి ఈ కత్తి. ఆయ్ తా, తా, తొద్దు తుడితే తరిపోతా. తేద తడి తొడ్డు కూడా తెత్తలా. ఆయ్ తా. నీకెలా నచ్చితే అలాగే చెయ్యి, కానీ టాస్క్ మాత్రం నేనే గెలవాలి. అర్థమైందా? తా. తత్తి వావ్, వాటే కష్టజీవి, ఎంత బాగా తుడుతున్నావురా. థ్యాంక్ యూ. వైబుంది బేబీ వైబుందిలే. ఆయ్ లల్లీబాయ్, ఈడెక్కడంత కష్టపడి టాస్క్ చేస్తుంటే నువ్వు తీరిగ్గా కూర్చుని సాంగ్స్ పాడతావా? వెళ్ళు బాయ్, నీ టాస్క్ నువ్వు చెయ్యి. ఆయ్ ఆడు చేస్తుంది నా టాస్కే రా. వాట్ ఈస్ దిస్ రా తత్తి? ती तोड़ में तत्ती तेरी तार्प. ఓకే రా తత్తి, ఆల్ ది బెస్ట్. ఏంటి మరకలు, ఎంత పామినా పోవట్లేదు. పామితే పో మిస్టర్ ఉప్పి, గట్టి రుద్దితే పోతాయి. రుద్ది రుద్ది నా ప్రాణం పోయేలా ఉంది గాని ఈ మురికి పోవట్లేదు. పోదు, ఎందుకంటే ఇది నా రూమ్. రాంగ్ సెలక్షన్. ఆల్ రూమ్స్ మైనస్ యువర్ రూమ్. బిగ్ బాక్స్ ఈస్ గ్రేట్. టాస్క్ లో గెలవపోయినా పర్లేదు, బాగా అడగండి. పోవాల్సింది ప్రాణం కాదు మామ, రూమ్ లో ఉన్న మురికి. వద్దు తొడకో, బికాస్ దిస్ ఈజ్ అను రూమ్స్ రే. కావాలంటే పక్క రూమ్ నుంచి అత్త తీసుకొచ్చేసినా పర్లేదు, నీకు ఫుల్ సపోర్ట్ నే ఇస్తాను. ఈ సెమిస్టర్ లో నువ్వు ఫెయిల్ అయినా సప్లిమెంటరీలో నేను పాస్ చేసే బాధ్యత నాది. టాస్క్ లేదు గీసుకోలేదు, మూసుకుని నేను చెప్పిన పని చెయ్యి. సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్. అగ్ని ఈ రోజు మిమ్మల్ని వేటాడి వెంటాడతా. ఎవరిని? చెత్తని క్రిములని పేరుకుపోయిన మొండి మరకలు. ఆహా, హార్పిక్ యాడ్ లో అబ్బాస్ బదులు సాయి కుమార్ గారు వస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది సార్ మీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ రా. సారీ పంకు. నువ్వెప్పుడు ఇంతే జగ్గు. ఒక పని తిన్నంగా చెయ్యవు, పక్క ఓన్లీ చెయ్యనవ్వు. చీ, ఐ హేట్ యు. ఓయ్ మీసాల పంకు, నా పని మొత్తం పాడు చేసింది కాకుండా నన్నే తిడతావేంటి? అది తిట్టు కాదే. మా ఊర్లో పొగరబోతు పడుచు అమ్మాయిల్ని నాలాంటి చిలిపి కుర్రోళ్ళు మీసాల పిల్ల అని ముద్దుగా పిలుస్తారు. నువ్వు ఎలా పిలిచినా సరే నేను ఇలాగే రియాక్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. నాకు చాలా కోపంగా ఉంది. ఓ మీసాల పంకు, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పంకు. ఓ మీసాల పంకు, నీ బుర్రలోంచి తీసేయమ్మా మొత్తం జంకు. మా ఇంటి వెనక బంకు, ఇంటి పైన పెంకు. ఏంటి రంకు? ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్. ఇది ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ లో లేదు, నీకు ఎంటర్టైన్మెంట్ లో ఉంది. ఏం మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు అసలు? వాట్ ఆర్ టాకింగ్?
సర్లేండి, ఈ డాన్స్లు ఏమో నేను చూసాను, ఆడియన్స్ చూసారు, అమ్మ కూడా చూసే ఉంటది. ఆ, ఇందులో నా తప్పేం లేదమ్మా. నా పనేదో నేను చూసుకుంటుంటే మధ్యలో ఈయనే వచ్చి మీసాల పిల్ల రొయ్యి పిల్ల అనుకుని. నాన్నగారు, మీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశారా? ఓ ఎప్పుడో అయిపోయింది. ఆహా, ఏది చూపించండి. ఇదిగో చూడు హాల్ ఎంత నీట్ గా ఉందో. నీట్. ఓ మై గాడ్, ఇది బిగ్ బాక్స్ సెట్టా, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సెట్టా? ఎంత మట్ట ఉందేటి? ఆ, ఏటి సంచాలక్ ఎక్కడ? సంచాలక్ అయితే నీకు నచ్చిన వాళ్ళు వదిలేసి నచ్చిన వాళ్ళు పట్టుకుంటావా ఏంటి? ఫేవరెటిజం చూపిస్తున్నావా? ఇందాక చూసానులేండి మీ ఫేవరెటిజం. ఎక్కువ మాట్లాడావంటే నామినేట్ చేసేస్తాను. మేమేమన్నా యానిమేట్ చేస్తాం ఏంటి? మేము నామినేటే చేస్తాం. యాదే సంచాలక్ గా చెప్తున్నాను, మీరు ఈ టాస్క్ బాగా పర్ఫామ్ చేయలేదు. ది సంచాలక్ డెస్టినీ ఇస్ ఫైనల్. నున్నగా ఉంటుంది గుండు. ఈ టాస్క్ ఇక్కడతో ఎండ్. పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్, ఈ టాస్క్ లో ఎవరు విన్నర్? టాస్క్ లోనా బాసు? ఈడెలాగో మనకి ఇవ్వలే. చెప్పరా, నేనే అని చెప్పు. ఏయ్, ముక్కు మై మిత్రమండలి. ఇదిగో బాసు, ఈ టాస్క్ లో విన్నరు చిట్టి ప్రాణం ముఖేష్. హీఈస్ ద బెస్ట్ బాత్రూమ్ క్లీనర్. అదే హౌస్ క్లీనర్. కేరళలో చేస్తారు మోనో. కంగ్రాచులేషన్స్ రా చిట్టి ప్రాణం. థ్యాంక్ యూ బాసు. టాస్క్ లో నువ్వు అయినందుకు విన్ను. హౌస్ కు నువ్వే ఫస్ట్ కెప్టెన్. థ్యాంక్ యూ బాసు. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది బాసుకు కాదు, నాకు. ఎందుకంటే నిన్ను గెలిపించింది నేను. మామా, అద్దంలో చూసుకుని నాకు నేను థ్యాంక్స్ చెప్పుకోను కదరా, నీకు చెప్పినా అంతే. బాబోయ్, ఇలా రక్షణ తట్టుకోలేకపోతున్నాం. అయితే తట్టుకోకు మావా. నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంట్రా అది? ఈ టాస్క్ లో గెలిచిన వాళ్ళు కెప్టెన్ అవుతారని నాకు ముందే తెలుసు. అందుకే నిన్ను గెలిపించి కెప్టెన్ చేశా. కెప్టెన్ కి నామినేషన్ ఉండదు, ఎలిమినేషన్ ఉండదు. సో ఈ రోజు నువ్వు సేఫ్. ఒక విధంగా నువ్వు ఎలిమినేట్ అవ్వకుండా నేను కాపాడే మామా. ఇది మరీ బాగుంది. సంచాలక్ కంటే అందరికి సమన్యాయం చెయ్యాలి. ఫ్రెండ్ ని ఎలిమినేషన్ నుంచి కాపాడడానికి టాస్క్ లో గెలిపించారంటున్నాడు. ఇదే న్యాయం? Yes, this is completely wrong. Basu, please look into this case. These guys should be punished. అవునవును, పనిష్మెంట్ ఇవ్వాలి. అసలు పనిష్మెంట్ ఇవ్వాల్సింది నాకు కాదు, బిగ్ బాస్ కి. నువ్వు ఇస్తే రాంగ్ జడ్జ్మెంట్, నాకు ఎందుకు పనిష్మెంట్? నన్ను సంచాలక్గా పెట్టింది ఎవరు? నువ్వే కదా. సో నేను సంచాలక్గా ఉన్నప్పుడు రాంగ్ చేస్తే నాకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నన్ను సంచాలక్ చేసిన బిగ్ బాస్ కి కూడా పనిష్మెంట్ ఇవ్వాలిగా. వాట్ డు యు సే ఆడియన్స్? వామ్మో వామ్మో, ఈడు మామూలుడు కాదు. వీకెండ్స్ లో కుర్రోలు వేస్తారు సిట్టింగ్. నాకీ పెట్టావు కదరా నువ్వు ఫిట్టింగ్. మనతో మామూలుగా ఉండదు మరి మామా. ఈ హౌస్ కి ఇంకా నువ్వే కెప్టెన్, ఇది ఫిక్స్. ఎవ్రీ వన్ ఇక రిలాక్స్. హైకు హైకు, రేపు ఉండబోతుంది ఎలిమినేషన్. దానికోసం కొంతసేపట్లో స్టార్ట్ చేస్తున్న నామినేషన్. ఈ రోజు ఈడే నా నామినేషన్. గుడ్ డెసిషన్ జగ్గు. నేను ఈ హౌస్ లో ఉన్ననాళ్ళు నా నామినేషన్ కూడా వాడే. అంత అవసరం రాదులే పంకు, ఆడు రేపు ఎలిమినేట్ అయిపోతాడు చూడు. ఇదిగో తుప్పంకుల్. నా పేరు తుప్పంకులు పప్పంకులు కాదు, ఐఎమ్ ఉపేంద్ర. నేను కూడా అదే కదా తన్నాను. సర్లే, ఎందుకీ ఎవరిని తామినేట్ చేద్దాం అనుకుంటున్నారు? నీకు బిగ్ బాస్ రూల్స్ గురించి తెలియదా? నామినేషన్ గురించి ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు. అయితే తాతో డిస్కస్ చెయ్యండి. ఇదేంటిది? నేను తాళెవరితో తిప్ తెయట్లేదు. ఐఆమ్ తోలో ప్లేయర్. ఒరే బావురు కప్పు మొహమాడా, ఎవరికి చెప్పకూడదంటే మళ్ళీ నీకెందుకు చెప్తాను? అబ్బా, తాళెవరికి తప్పద్దు, తాకి తెప్పు. బాసు ఏంటి ఎలా తగులుకున్నాడా? సర్లే, ఎవరిని తామినేట్ చేస్తే తాకెందుకు కానీ తను మాత్రం తెయకే. ఎలిమినేషన్ మైనస్ నామినేషన్, దట్ ఈస్ గ్రేట్. సినిమా పైరసీ ఇస్ ఎ క్రైమ్. ఇట్స్ నామినేషన్ టైం. రెయిన్బోలో ఉంటాయి 7 కలర్స్. అందరూ ఎక్కేసేయండి టెర్రస్. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ అండ్ జామ్. నామినేషన్ స్టార్ట్ చేయి పంకజా. ఓకే బాసు, అయినా నా నామినేషన్ ఎవరో నీకు తెలుసు, ఆడియన్స్ కి తెలుసు. వాళ్ళకి వీళ్ళకి తెలిస్తే సరిపోదు, నువ్వు ఎవరు నామినేట్ చేస్తున్నావో వాళ్ళకి తెలియాలి. నా నామినేషన్ ఇంకెవరు ఉంటారా కోతి? నువ్వే. ఎందుకే?
నిన్ను నామినేట్ చేయడానికి రీజన్ కావాలా ఏంటి? నీ మొహం చూస్తే చాలు నిన్ను డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయాలని ఉంటుంది నాకు. పాత కక్షలన్నీ నేను మనసులో పెట్టుకుని నేను ఇలా చేస్తున్నాను అనుకుంటే నువ్వు అదే నిజం. బాసు వి డోంట్ అగ్రీ దిస్ నామినేషన్. ఆవిడ చెప్పిన దాంట్లో నాకు పర్ఫెక్ట్ రీజన్ ఏం కనిపించట్లేదు. అయ్యో రామా, చెప్తున్నాను కదా నామినేట్ చేయడానికి రీజనే నో రీజను. బాసు ఏంటి బాసు ఇది? నెక్స్ట్ వచ్చేది చిట్టి ప్రాణం ముక్కు. థ్యాంక్ యూ బాసు. ఈ రోజు నా నామినేషన్ ఎవరంటే పక్కింటి పంకజం ఆంటీ. నిన్ను నేనేం చేశానురా చింతకాయ ముఖమోడా? ఏం చేయట్లేదు, అదే నా రీజను. ఇదేం రీజను? నువ్వు హౌస్ లోపలికి వచ్చాక ఒక్క పని కూడా చేయలేదు. క్లీనింగ్ టాస్క్ కూడా మా అయితే చేయించావు. సో ఏ వర్క్ చేయకుండా కూర్చుని పరకు తిందాం అనుకుంటే నీకు ఈ హౌస్ లో ఉండే అర్హత లేదు. దట్స్ వై ఐఎమ్ నామినేటింగ్ యూ. అమ్మో అమ్మో, ఈ బుడంకాయ గాడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఓకే ఓకే, నెక్స్ట్ ఛాన్స్ తద్ది నీకే. తామునేతను తల్లిబాయ్ ఏయ్, ఏంటి తేరగా తొరిగేంతదా అని తత్తి చూపిత్తి తనులన్నీ చేయించుకుంటాం తనుకుంటున్నావుతేమో. తల ఏం తొదరదు ఇక్కడ. దిక్తాస్ తామునేతని తల్లిబాయ్. ఏయ్, నన్నే నామినేట్ చేస్తావరా? చెప్తాను నీ పని. తెప్పేవులే. కిరాణా కొట్లో దొరుకుతాయి డ్రింకులు. నెక్స్ట్ వచ్చేయండి పీజే అంకులు. బాసు మై నామినేషన్ ఈజ్ మనుగాడు. తెలిసిందే. రీజన్ ఏంటంటే టాస్క్ లో ఒక సైడ్ తీసుకొని సంచాలకుగా సమన్యాయం చేయకుండా ఫెయిల్ అయ్యాడు. అందుకే ఈ రీజన్ తోనే నేను నామినేట్ చేస్తున్నాను. ఛే, మీరు పంకజం అంటే కలిసి ఆడితే తప్పలేదు కానీ నేను నా బెస్ట్ ఫ్రెండ్ కాపాడుకుంటే వచ్చిందా? వచ్చాడండి త్రిబుల్ లో రామ్ చరణ్. ఇలాంటి ఫ్రెండ్షిప్లన్నీ బయట ఎట్టుకోవాలి, హౌస్ లో కాదు. మరి మీరు చేస్తుందేంటో. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? మీరే మాట్లాడుతున్నారు. ఆగండి ఆగండి, నెక్స్ట్ సిఐ సింగం వచ్చేయండి. అగ్ని నా నామినేషన్ లల్లి బాయ్. ఏయ్, ఏంట్రా ఏయ్, నువ్వే నా నామినేషన్. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు హౌస్ లో ఏం మాట్లాడట్లేదు, చాలా కామ్ గా ఉంటున్నావు. ఐ థింక్ యు ఆర్ ప్లేయింగ్ సేఫ్ గేమ్. సేఫ్ గేమ్ కాముగా ఉండడం కూడా తప్పేనా సార్? yes, ఈ హౌస్ లో ఏదైనా తప్పే. షట్, అలా అయితే నా నామినేషన్ మీరే. నేనేం చేశాను రా? ఏయ్, నన్ను నామినేట్ చేశారు కదా సార్, అందుకే నేను రివర్స్ లో నామినేట్ చేశాను. ఇది తొండి. మొక్క జనకండి, నెక్స్ట్ మిస్టర్ ఉప్పి రండి. నా నామినేషన్ ఈ తత్తిగాడు. తుప్పి తిక్ ఆల్రెడీ చెప్పాను కదా తను తామునే తెయ్యకు అని. అందుకే చేశానా? తాసు ఐ వాంట్ తేంది మై తామునేతన్. ఐ వాంట్ తామునేట్ తుప్పి. ఒరే తత్తి, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఇది ప్యాంట్ ఆల్ట్రేషన్ అనుకున్నావా? నామినేషన్ ఒక్కసారి చేస్తే మార్చడం కుదరదు. బాగా చెప్పారు. ఏమండి ఏమండి, ఇదేంటి మా ఆవిడ గొంతులా ఉంది? ఇది ఎప్పుడు వచ్చింది అబ్బా? కొంప తీసి వైల్డ్ కార్డ్ ఎంట్రీయా? కాదండి ఇక్కడ. ఎక్కడా ఎక్కడా? లక్ష్మి నువ్వేంటే? ఏం లేదండి, మీరేమో ఈ 2 వారాలు పంకజం ఇంట్లో ఉండమన్నారు. ఇక్కడ చూస్తే వంటగదులు ఉప్పులు పప్పులు ఏం లేవు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? షాప్కి వెళ్ళి పట్టుకురమ్మంటావా? కాదండి, మన ఇంట్లో మొన్నే కొత్త సాల్ట్ ప్యాకెట్ ఓపెన్ చేశాను, అది కొంచెం తెచ్చిచ్చండి. సాల్ట్ ప్యాకెట్? సాల్ట్ ప్యాకెట్? ఒకసారి ఉండరా. ఏంటండి సాల్ట్ ప్యాకెట్? అవునరా, అలా గేట్ దాకా వస్తాను, తెచ్చిచ్చే. షటా, ఏమనుకుంటున్నారంటే అసలు మీరే? ఇక్కడ నామినేషన్ గురించి ఎంత ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుంటే ఏంటంటే మధ్యలో మీ ఉప్పు పంచాయతీ? ఇప్పుడు నేను ఏం అడిగానని రావు ఇదైపోతున్నావు? ఉప్పే కదా. ఈ రోజు ఉప్పు అడుగుతారు, రేపు వచ్చి పప్పు అడుగుతారు. డూ యూ థింక్ దిస్ ఇస్ బిగ్ బాక్స్ హౌస్ ఆర్ కిరాణా మార్కెట్? ఆడ అలాగే అంటా లక్ష్మి. నువ్వు కింద గేట్ దగ్గరకు వచ్చి నేను తీసుకొస్తాను. అలాగే గేట్ తీసుకుని బయటికి వెళ్ళిపోండి. లేకపోతే ఏంటి అంకుల్, ఇది గేమ్. అసలు మీరు అవుట్ సైడర్స్ తో మాట్లాడటమే తప్పు. ఇంక సరుకులు సామాన్లు అందించారంటే మూట సర్దుకొని వెళ్ళిపోవడమే ఎలిమినేషన్. నువ్వు ఎలిమినేట్ చేసేదేంట్రా? మా ఆయన వచ్చేస్తాడు బయటికి, మీరు వచ్చేయండి. ఇదేంటి ఎలా అంటుంది? ఏంటండి ఆలోచిస్తున్నారు? మీరు వచ్చేయండి చెప్తాను. అది కాదు లక్ష్మి, ఇప్పుడే నామినేషన్ కంప్లీట్ అయ్యి గేమ్ మంచి రసవత్రంగా మారింది. ఈ టైంలో నేను బయటకు వచ్చేస్తే మన మనుగాడు ఆగడాలు ఎవరు ఆపలేరు. మరే మధ్యలో మీరు వచ్చి ఉప్పులు పప్పులు అనుకోండి. ఎలా అంటే ఎంతటితో పూర్తయింది నామినేషన్, ఇకపై బ్యాలెన్స్ ఉంది ఎలిమినేషన్. నామినేట్ అయిన కంటెస్టెంట్స్, స్వీటుల్లో నా ఫేవరెట్ గులాబ్ జామ్. నామినేట్ అయిన ఫస్ట్ వ్యక్తి పక్కింటి పంకజం. ఫౌజీకా డైరెక్టర్ హను. సెకండ్ నామినేట్ అయింది మను.
చూసారుగా ఈ రోజు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ని. వీళ్ళల్లో మీరు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పేరుని కింద కమెంట్ చేయండి. డోంట్ గో అవే, ఎందుకంటే ఇది బిగ్ బాక్స్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్.